సింగర్ గడ్డం రాజు తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను చనిపోవడానికి కారణం తన భార్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా టార్చర్ భరించలేక బలవన్మరణానికి తన ఇంట్లోనే అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతము పోలీస్ స్టేషన్ వద్ద కూడా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్. ఏం జరిగింది అసలు? మంచి ఫోక్ సింగర్, చాలా అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి. మీ తమ్ముడు మరణించడానికి కారణం ఏంటి? కారణం అంటే మేడం మ్యారేజ్ అయినాక ఇక్కడే వీళ్ళ మన ప్రేమ్ నగర్‌లోనే ఉంటుండు. ఈ తరచు గొడవలు 3 మంత్స్ బ్యాక్ కూడా గొడవలు జరిగినాయి. పెద్దల సమక్షంలో ఒప్పించి ఇక్కడే ఉంటున్నారు వారు. ప్రేమ పెళ్ళ? ప్రేమ పెళ్లి. ప్రేమ అంటే మాది సేమ్ క్యాస్ట్. అందరిని వాళ్ళ మమ్మీ నాన్నని ఒప్పించి, మా మమ్మీ డాడీని ఒప్పించి దగ్గర గ్రాండ్‌గానే మ్యారేజ్ చేసుకుని ఇంటి దగ్గర. ఇక ఇక్కడికి బతకడానికి హైదరాబాద్‌కి వచ్చిండు. ఈ తరచుగా గొడవలు ఊకే ఆమెదే మాట నెగ్గాలే. వాళ్ళ తల్లిదండ్రుల మాటని మా తమ్ముని మానసికంగా బాగా ఇబ్బందులకు గురి చేసింది. అయినా గూడంగా మారతదిలే చేంజ్ అయితది అన్నట్టు నమ్మకం కొద్దీ మా తమ్ముడు ఉన్నాడు. ఉన్నా గూడంగా మొన్న దసరా ఫెస్టివల్ రోజు కొంచెం గొడవ పెట్టుకున్నారంట. గొడవ పెట్టుకొని గూడంగా సారీ తీసుకొచ్చిండట. సారీ తీసుకొచ్చుకుంటే ఇక సారీ కట్టుకుందో లేదో తెలియదు. మరి ఆ మధ్యలో ఏం గొడవలు అయిందో తెలీదు గానీ అదే సారీ తోటి అదే రూమ్‌లో చనిపోవడం జరిగింది. ప్రేమించడము ఒకటే కాస్ట్ అంటున్నారు. అంటే ఒకటే ఊరా? ఆ అమ్మాయిది ఇంకా తనది? అంటే మాది పెద్దపల్లి దగ్గర జాఫరాన్‌పేట. వాళ్ళదేమో కాగజ్ నగర్. అంటే వాళ్ళు ఇక్కడ ఉండబట్టి ఒక 18 ఇయర్స్ అవుతుంది. మా తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక్కడనే ఇక బతుకుదామని వచ్చిండు. వచ్చినా గూడంగా వాళ్ళ తల్లిదండ్రులు మానసికంగా గురి చేసి నువ్వు అంటే మానసికంగా అంటే ఎట్లా గురి చేయడము? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నేళ్ల నుంచి ప్రేమ వీళ్ళిద్దరిది? వాళ్ళది 3 ఎట్లా ఇయర్స్. పరిచయము? పరిచయం అంటే ఇక్కడనే ఇక మా వాళ్ళే. అంటే మా అక్క వాళ్ళ బిడ్డ 2, అన్నట్టు 3 కోడలు. ఇయర్స్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇంటి దగ్గరనే మరి గ్రాండ్‌గా ఎందుకు చేసుకున్నాం. గొడవలు? గొడవలు అంటే నాదే మాట నెగ్గాలి. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం? జాఫర్‌పేట ఎందుకు వెళ్ళడము? ఇక్కడే బతుకుదాం మనం ఇక్కడే ఉందామంటే లేదు నేను మా అమ్మ దగ్గర ఉన్నా అనుకుంటా. లేదంటే కరీంనగర్‌లో జాబ్ చేసుకుందాం. ఇక్కడ వద్దు మనకు అవసరం లేదు గొడవలు అవుతున్నాయి. ఊకే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మ వాళ్ళు చెప్పిన మాటలు విని నన్ను తిట్టడం, చేయడము, ఇట్లా హింసించడం, టార్చర్ చేయడం అని చెప్పి నేను ఇక్కడనే ఉండా అని చెప్పి అన్నా కూడా ఇక్కడే ఉండు అవసరం అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉండు అక్కడికి ఎందుకు వెళ్ళడం ఇక్కడ పని లేదా చేసుకోవచ్చు కదా అంటే బాగా టార్చర్ చేసిండు. ఇక దానికి ఈ మానసికంగా వాడు భరించలేక ఇలాంటి డెసిషన్ తీసుకొని చనిపోవడం జరిగింది. సెల్ఫీ వీడియో పెట్టి మరి చనిపోయాడు. ఆ వీడియోలో ఏమని చెప్పాడు? ఆ సెల్ఫ్ వీడియోలో అమ్మా నాన్న నేను ఇక ఉండలేను వెళ్ళిపోతున్నా, నైసి డుగ్గు బాబాయ్ వదినే మీరు మంచిగా చూసుకోండి మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండండి, ఏ సౌందర్య నీకు ఇలాంటి మొగులు సెట్ గారు నీకు మొగులు సెట్ గారు, ఆ, నువ్వు హ్యాపీగా ఉండు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వీడియోలో రికార్డ్ చేయడం జరిగింది. మరి భార్య ఏం చెప్తుంది? మీరు కంప్లైంట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఏమని చెప్తుంది భార్య? బా- చివరి చూపు చూసుకొని కూడా చూసుకోలేదని చెప్తున్నారు. భార్య రాలే మేడం మాకు హాస్పిటల్ దగ్గరికి వచ్చింది కానీ ఇంటి దగ్గరికి వచ్చి కనీసం అంత లవ్ చేసిందే కదా కనీసం వచ్చి తన చేతితో మన్ను కూడా మా తమ్ముని బొంద పైన వేయకపోయింది. నిన్న కాల్ చేసినాం రాండ్లన్న కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టుకున్నారు. డ్యూటీలోకి వెళ్ళిపోయినలాట ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి డ్యూటీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. వస్తారు అనుకున్నాం కానీ రాలేదు. మేమైనా కొట్టుదని చెప్పదాం మేడం కనీసం లాస్ట్ చూపు కన్నా అంటే వాడిని మీరు కొడతారని భయపడ్డారా? ఇక ఏమో వాళ్ళు ఏమనుకున్నారు కదా మేడం వాళ్ళు తప్పు చేసింది కాబట్టి అక్కడ దాకా రాలేకపోయింది కదా మేడం అట్లా. మీరు ఎందుకు తరచు గొడవలు అని అంటే కేవలం తల్లిదండ్రులు చెప్పుడు మాటలు వినడమేనా? ఇది మాత్రం పక్క మేడం తల్లి అంటే వాళ్ళు మ్యారేజ్ అయిన కాంచెల్లి సౌందర్యకి మ్యారేజ్ అయిన కాంచెల్లి వాళ్ళ ఇంట్లో వెళ్ళడం లేదు. అంతకుముందు మ్యారేజ్ కాకముందు ఈమెనే డ్యూటీ చేసి వాళ్ళని అన్ని పోషించేది. రూమ్ రెంట్ ప్రతి ఒక్కటి కూడా ఈమెనే చేసేది. ఇక ఎప్పుడైతే పెళ్ళి అయ్యి బయటికి వెళ్ళిపోయిందో వాళ్ళకు రూమ్ రెంట్ కానీ దేనికైనా ప్రతి ఒక్కటి ఇంట్లో ప్రతి ఒక్క సామాన్ దేనికైనా కూడా డబ్బులకు ఇబ్బంది అయ్యి ఇక్కడే ఉండి ఆమెకు దొంగతనంగా వాళ్ళ మమ్మీకి దొంగతనంగా డబ్బులు ఇచ్చుకుంటా చేసుకుంటా ఇట్లా చేయడం వలన ఇక నేను ఇక్కడికి నుంచి వెళ్ళిపోతే మా అమ్మ నాన్నని ఎవరు చూసుకోరు, మా అన్న మా తమ్ముడు ఎవరు పట్టించుకోరు అన్న ఎందుకంటే ఇక్కడే ఉందాము అన్నట్టు చేసి మా తమ్ముని బలి చేసింది. మీరు సొంత అన్నయ్యనా? సొంత అన్నయ్య నేను. ఎప్పుడైనా మీ తమ్ముడు చెప్పుకున్నాడా? ఇట్లా నా భార్యతో గొడవలు ఎప్పుడు తరచూ వేధింపులకు గురి చేస్తుంది, నా మాట వినట్లే, ఇట్లాంటివి ఏదైనా చెప్పుకున్నారా? అది ఒక 3 మంత్స్ మ్యారేజ్ అయినాక 3 మంత్స్ పంచాయతీ అయింది. ఇట్లా అంటే ఇట్లా గొడవలు అయింది. మా తమ్ముని కూడా ఇదే పిఎస్లో పెట్టారు. పెడితే కొంచెం ఆమె తిట్టడం వల్ల మా తమ్ముడు కొట్టిండు. కొట్టినాక కూడా పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్‌లో తను కంప్లెయింట్ ఇచ్చింది. అయినా కూడా అప్పటికి కూడా మారుతుంది అనుకున్నాడు మా తమ్ముడు. అయినా మారలేదు. అది ఎన్ని విధాలు చేసినా ఇది మారేలాగా లేదు. నన్ను ఇంత టార్చర్ గురి చేసింది. నేను ఇంత మంచిగా చూసుకున్నా కూడా నేను పండగకి సారీ కొనిచ్చినా కూడా తీసుకోలేదు. నా మొహం మీద ఇడిచేసి బాధ కొద్దే అంటే జరిగిన సంఘటన అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. దట్ మన తెచ్చిన సారీ తోటి మాత్రం ఉరిపోవడం అయితే జరిగింది. అంటే కొత్త చీరతో కొత్త చీర నేను పండగకి కొత్త చీర కొన్నా. నాకు డబ్బులు లేకున్నా కూడా నీ కొత్త చీర కొన్నా. నాకు ఆ బట్టలు వీడియోలో చెప్పాడా? నాకు బట్టలు కొనుక్కోవడానికి పైసలు కూడా లేవు అన్న వీడియో కూడా మాకు చూసినాం. తన మొబైల్లో మా తమ్ముడి మొబైల్లో రికార్డ్ చేసింది చనిపోయే ముందు. మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు?
మా తమిళంలో ఏమంటున్నారంటే మా తమ్ముడు ఇంత చనిపోయిండు కదా, మా కొడుకు చనిపోయిండు కదా, కనీసం తనకి శిక్షణ అన్నది పడాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా వేరే అబ్బాయికి రాకూడదు. మాకు తగిన శిక్ష అమ్మాయికి పడాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. గడ్డం రాజు చాలా స్ట్రాంగ్ మనిషి, మంచి మాటలు చెప్తుంటాడు, ఎన్నో మంచి గొప్ప గొప్ప పాటలు పాడిన వ్యక్తి. అటువంటిది కేవలం పెళ్ళాం టార్చర్కేనా అసంతృప్తి కానీ, లేకపోతే ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే కూడా చాలా క్వశ్చన్ మార్క్. భార్య టార్చర్ అనే చెప్తున్నారు, కానీ టార్చర్కి చనిపోతారా? యాక్చువల్గా చెప్పాలంటే భార్య టార్చర్ పెడితే చనిపోకూడదు. అతను ఒక యాక్టర్, ఒక మంచి ఫాలోవర్, అతని ఫ్యూచర్ ఉంది, అతనికి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంది. షార్ట్ ఫిలిం తీసి చిన్న వయసు నుంచి చిన్నప్పటి నుంచి వెళ్ళి సెల్లుల షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ స్టేజ్కి వచ్చి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అతను యాక్చువల్గా అలాంటి డిసిజన్ తీసుకోకూడదు. ఎందుకంటే భార్య పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వరకు కూడా టార్చర్ పెడుతుంది నన్ను. ప్రతి విషయంలో కూడా మా ఫ్యామిలీ విషయంలో కానీ, నా విషయంలో కానీ, ఏ విషయంలో అయినా టార్చర్ పెడుతుందని వీడియోలో స్పష్టంగా రాజు చెప్పడం జరిగింది. దానివల్లనే నేను చనిపోతున్నా, నాకు అసలు మానసికంగా బాగా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇప్పటికి ఒకసారి కూడా పోలీస్ స్టేషన్లో కూడా మా అమ్మ నాన్న మీద కేసు పెడితే కూడా అప్పటికి కూడా మేము కాంప్రమైజ్ అయ్యి కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళి కలిసిమెలిసి ఉందామని చెప్పేసి కూడా అన్నీ ఓర్చుకొని, భార్యకు భయపడి అన్నీ ఓర్చుకొని లొంగి కూడా భార్య చెప్పిన విధంగా మెదులుతూ ఉన్నాడని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అతను ఇట్లా డిసిజన్ తీసుకొని చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అభిమానులు కూడా చాలామంది 3 లక్షల నుంచి 4 లక్షల మంది అభిమానులు కూడా ఫోన్లు చేసి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియాలో కూడా ఎలా చనిపోయాడు, ఇట్లా చేసుకోవద్దు, అతను మంచి యాక్టరు, ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఒక అమ్మాయి ఇట్లా టార్చర్ పెడితే అట్లా చేసుకోకూడదు అని చెప్పేసి ఫాలోవర్స్ కూడా చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో. అదేవిధంగా ఆయన మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది కూడా వైరల్ అవుతుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. నా కొడుకు ఇట్లా చేసుకున్నాడు, అమ్మాయి ఇట్లా బాగా టార్చర్ పెట్టింది, మధ్యలో పోయి మాట్లాడి కాంప్రమైజ్ చేసినప్పటికీ కూడా అమ్మాయి లోపల మార్పు అనేది ఏమి రాలేదు. రాకుండా మా అబ్బాయిని ఇట్లా టార్చర్ పెట్టి అది మానసికంగా టార్చర్ పెట్టడంతో కొని చనిపోయిండు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధకు గురవుతున్నారు. ఎట్లుంటుండే అంటే ఒక మంచి గాయకుడు అట్లాంటిది భార్య టార్చర్ వల్లనే బలవన్మరణానికి పాల్పడ్డాడనంటే ఎవరికి కూడా నమ్మశక్యంగా లేదు. ఈ కారణాలు ఏమై ఉంటాయి? మేడం 2020లో హైదరాబాద్ వచ్చిండు ఆయన. స్టార్టింగ్ వచ్చిన కాంచి నాతోటే స్పెండ్ చేసిండు. 1 మంత్ నాగర్నే ఉండే. తర్వాత మళ్ళీ ఏదో చిన్న రూమ్ తీసుకున్నాడు. రూమ్ తీసుకుని అట్నే కంటిన్యూ చేసుకుండా మేమే సాంగ్స్ తీసినాం. ప్రేమించానే సాంగ్, తెలిసిన సాంగ్ మాయే ఉంటాయి అవి. తర్వాత ఏం జరిగిందంటే ఒక 1 year 2 years బ్యాక్ ఈమె పరిచయం అయింది. పరిచయమైనా నాకు ఇప్పుడు అన్న మన కూడలే కదా అంటే చేసుకోవాలా అంటే, సరేరా నీ ఇష్టం ఉంటే చేసుకో మరి అని చెప్పిన మా బాబాయ్తో పిండితో మాట్లాడతాలన్నారు కదా. మరి బిడ్డ అద్దు మనకెందుకు, ఇప్పటివరకే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఎందుకు అని అంటే, సరే మమ్మీ నేను అవన్నీ చూసుకొని నేనే అన్ని సెటిల్ చేసుకుంటా, నేను మాట్లాడుకుంటా అని చెప్తే అందరి మధ్యలో మాట్లాడి మ్యారేజ్ చేశారు. 6 months అయితే మ్యారేజ్ అయ్యి రీసెంట్గా 6 months తర్వాత 4 months బ్యాక్ ఇదే పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అమ్మాయిని ఇట్లా కొట్టిండు, అమ్మాయి తిట్టిందని కేసు అయితే మేము వచ్చి మాట్లాడినాం. పెద్ద మనసులో సారీ చెప్పిండు, అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయారు. మళ్ళీ 2 months బ్యాక్ నుంచి వెళ్ళి గొడవలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ రీసెంట్గా నాకు చెప్పిన ముచ్చట ఏంటంటే, అన్న చిన్న వాటి గొడవ పెడుతుంది, ఏం చేయలేకపోతున్నా అంటే అంటే ఎందుకు ఈ మధ్యకాలంలో తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే భార్య వేధింపుల వల్లనే చనిపోతున్నారంటే, ప్రపంచంలో ముందు పురుషులు అని అంటే చాలా బలంగా ఉంటారు, మైండ్ సెట్ పరంగా కూడా బలంగా ఉంటారంటారు. అలాంటిది చిన్న గొడవలు కూడా తట్టుకోలేకపోతున్నారా పురుషులు? అవును మేడం, అది ఒకటే మీరు చెప్పింది ఓకే. కానీ బట్ ఏంటంటే బయట 2-3 సార్లు జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ బయటికి వెళ్తే సేమ్ అయిపోతా, ఎందుకు ఇంత పరువు పోతుంది అంటే ఆమె తిట్టినే బయట కనిపిస్తలేవు, జస్ట్ ఈయన చేసినవి మాత్రం బయట కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పిఎస్సీ మాట్లాడినాం, ఆల్రెడీ ఆ మేడంతో మాట్లాడినాం, పెద్ద వయసులో మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. జస్ట్ ఒక 1 month స్టార్ట్ అయింది మళ్ళీ. కానీ ఏదేమైనా చావు ఒకటే మార్గం కాదు కదా. అవును మేడం, కానీ కాకపోతే మెంటల్గా ఫిజికల్ ఫిక్స్ అయిపోయింది. ఒక చనిపోయి 1.5 hours నా ముందు మాట్లాడాడు. నేనే ఫోన్ చేసిన, అరే ఏమైందిరా ఫోన్ చేయట్లేదు మాట్లాడినా, కాళ్ళు ఉంది ఆల్రెడీ. ఏమైందిరా ఫోన్ చేస్తలేవేందిరా అంటే, అన్న కొంచెం బిజీ ఉన్నా, రాపిడే కొడుతున్నా అన్న, ఇప్పుడు సాంగ్స్ ఇస్తలేను కదా, ఇంటికాడ వెళ్తలేదు, రాపిడే కొడుతున్నా అంటే, ఎందుకు టెన్షన్ ఎందుకు, మరి ఊరికి పోతున్నావారంటే, నేను పోతలేను, వాళ్ళని భార్య ఇంటికి పంపించి నేను దగ్గరకు వస్తానని చెప్పిండు. రారా పండగకు రారా అని చెప్పిన, అందరితోటే అదే లాస్ట్ కాలేగా. తర్వాత నాకు చెప్పలే మళ్ళీ. తర్వాత ఏం మాట్లాడలేదు, అప్పటి గొడవ లేదు, అప్పటి గొడవ లేదు. 1.5 తర్వాత గొడవ స్టార్ట్ అయ్యింది. మీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడినారు మీ తమ్ముడు? మాతోటి జాతరలు వచ్చిన 1 week బ్యాక్ మాట్లాడాడు.
అంటే జాతరలకు వచ్చింది అక్కడికి అందరం కలిసి ఇక కొంచెం పెళ్ళైనాక ఇట్లా పోలేదు. చనిపోకముందు ఈ వీడియో ఎవరెవరికి పెట్టాడు? స్టేటస్ పెట్టారా లేకపోతే ఎట్లా? స్టేటస్ అంటే మేము ఇక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మా తమ్ముని అక్కడ బాడీ పికప్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు మధ్యలో సెల్ అంటే అప్పటిదాకా మా దగ్గర మొబైల్స్ లేవు. వీళ్ళ ఈ అమ్మాయి అయితే ఎవరు ఉందో మా తమ్ముని భార్య అయితే వైఫ్ ఉందో వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు దగ్గర ఉంటే అక్కడ మేము మొబైల్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే పికప్ చేసుకో మనం మొబైల్ తీసుకొని ఆ వీడియో చూడడం జరిగింది. అంటే గ్యాలరీలో పెట్టాడు. ఎవరికి పంపలేదు, గ్యాలరీలో రికార్డ్ చేసి పెట్టిండు. భార్య గురించి ఏమన్నా చెప్పిండా? నీ వల్లనే నేను చనిపోతున్నాను అటువంటిది. ఇక నీ వల్ల అంటే ఓన్లీ తన వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల అంటే ఆమె చేసే ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందుల గురించి ఏమన్నా అదే మాట్లాడిండా? ఏం లేదు, కేవలం వాళ్ళ ఓన్లీ ఫ్యామిలీ. నేను ఇక్కడికి అత్తగారింటికి వచ్చి నేను ఇల్లరికం వచ్చినట్టు అవుతుంది ఇక్కడికి. నేను వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నా, నన్ను ఫుల్ టార్చర్ చేస్తుంది, అలా ఉండడం జరిగింది వీడియోలో. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డం రాజు ఫోక్ సింగర్, ఎంతో మంచి వ్యక్తి, చాలా పాటలు పాడిన వ్యక్తి, స్ఫూర్తి గల వ్యక్తి. అటువంటిది అతనే బలవన్మరణానికి పాల్పడ్డాడంటే మాకే నమ్మశక్యంగా లేదు. కేవలం భార్య టార్చర్ భరించలేకనే అనేక సార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కించపరచడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంకా బ్రతకలేక అతను మరణించాడని తెలుస్తుంది. భార్య పైన కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఖైరతాబాద్లో. అదే కాకుండా ఆ నిందితుడికి రాళ్ళకి శిక్ష పడాలి అంటూ కూడా కుటుంబం డిమాండ్ చేస్తుంది. భార్య హస్తం కూడా ఉంది, ప్రేరేపించింది చనిపోవడానికి కూడా. అనేక సార్లు ఇబ్బందులు పాలు పెట్టారు, వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇబ్బందులు పాలు పెట్టారు. మాకు న్యాయం జరగాలంటూ కూడా ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. దిలీప్ దేవ్గన్ మనతో పాటు ఉన్నారు. గడ్డం రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక కళాకారుడు, అనేక మందికి చాలా మోటివేషన్ ఇచ్చిన స్పీకర్ అని చాలామంది చెప్తుంటారు. మీకు రాజుకి ఎటువంటి సన్నిహితం ఉంది? అదే కాక కారణాలు అయి ఉంటాయి? నేను రాజు 6 ఇయర్స్ అండి. 6 ఇయర్స్ నేను రాజు శ్రవణ్ సిద్ధు మేమందరం ఒక 6 ఇయర్స్ నుంచి మేము కలిసే ఉంటున్నాము. సో ఇండస్ట్రీలో మేము అందరం కలిసి ఒక 6 లాంగ్వేజెస్ 6 ఛానల్స్ పెట్టి దాంట్లో మేము చాలా సాంగ్స్ చేసినాము. సో రాజు కానీ నేను కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. సో 6 ఇయర్స్ కాబట్టి కష్టాలు కానీ ఏదున్నా బట్టలు కానీ ఫుడ్ కానీ మేమే సంపాదించుకునేది, ఏమన్నా మేమే చేసుకునేది. పండుగలకు పోతే అది వేరే ఈవెంట్లో ఉండేది. సో కానీ చాలా బాధాకరం అండి, మా ఫ్రెండ్ కోల్పోవడం చాలా బాధగా ఉంది. చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? ఇట్లా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఛానల్ కూడా అమ్మేసిన పరిస్థితి. ఎందుకు అంత కష్టపడి ఒక ఛానల్ని పైకి తీయాలనంటే ఎంతో కృషి ఉంటుంది, ఎన్నో డేస్ కష్టపడుతూ ఉంటారు, అనేక వీడియోస్ అనేక టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఛానల్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఆర్థిక ఇబ్బందుల గురించి ఎప్పుడైనా మీతో సంభాషణ చేశారా? నాకు రాజు లాస్ట్ కాల్ నాకు 2 days బ్యాక్ చేసాడు. 2 days బ్యాక్ చేసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు కానీ ఎప్పుడు ఏం షేర్ చేసుకోలేదు. కాకపోతే ఒక మంచి సాంగ్ చేద్దాం లాస్ట్గా మనం ఒకసారి ఇద్దరం కలిసి ఒక మంచి పాట చేద్దామన్న ఆలోచన తప్ప ఆర్థికంగా కానీ ఎప్పుడూ కాల్ చేయలేదు. అంటే మేము ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనీ షేర్ చేసుకుంటాము. మనీ షేరింగ్ అనేది చాలా కామన్ ఫ్రెండ్స్ కాబట్టి. కానీ వాడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, మరీ చనిపోయేంత రీజన్లో అంత కష్టంలో ఇన్ని బాధలలో ఉన్నాడు మాత్రం ఎప్పుడు మాకు షేర్ చేసుకోలేదు. నాకు చేసిన లాస్ట్ మాట అదొకటే, మంచి పాట చేద్దాం దిలీప్ అన్నమాట. వాళ్ళ వైఫ్తో కూడా అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత 2 ఏళ్ల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్య వేధింపుల కారణం వల్లనే చనిపోతున్నానంటూ కూడా ఒక వీడియో పెట్టడం అతని గ్యాలరీలోనే దొరికింది. ఇటువంటి మహిళలు నీకు సెట్ అవ్వదు పెళ్ళి అంటూ కూడా తనని సంబోధించాడు. ఎలా చూడాలి ఈ ఘటనని? ఎందుకంటే పురుషులు సాధారణంగా స్ట్రాంగ్ అని అంటారు, మెంటాలిటీ వైజ్ మస్కులైన పవర్ ఉంటుంది అంటారు. మరి ఈ పెళ్ళిళ్ళ విషయంలో పురుషులు కొంచెం వెనకబడుతున్నారా? పెళ్ళిళ్ళకి రెడీగా లేరా? లేకపోతే ఒక చిన్న సమస్య వస్తే చావు ఒకటే పరిష్కారం అని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు మేడం మీరు ఒక మాట ఉన్నారు, నేను ఒక మాట చెప్తాను. అమ్మాయిలే గట్టోళ్ళండి, అమ్మాయిలే చాలా గట్టిగా ఉంటారు, అబ్బాయిలే చాలా సెన్సిటివ్. మీకు తెలియని ముచ్చటది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఎంత చిన్న కష్టం వచ్చినా, భర్త వల్ల భార్యకు ఇట్లాంటివి వచ్చినా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఏడుస్తుంది, నాకు ఇన్ని బాధలు వచ్చినాయి, నా భర్త ఇట్లా చేస్తానని చెప్తారు. కానీ ఒక భర్త వాళ్ళ అమ్మకి చెప్పుకుంటాడా నా భార్య వాళ్ళు ఇట్లా అవుతున్నది, లేకపోతే నేను ఇట్లా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అని? ఎవరు వాడు చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఎక్కి ఏడవలేరండి మగవాళ్ళు, సెన్సిటివ్ ఉంటారు, చాలా సెన్సిటివ్ ఉంటారు. రాజు విషయంలో జరిగింది అదే. ఎందుకంటే వాడు బయటికి చెప్పలేని పరిస్థితి. నేను పెళ్లి చేసుకున్నా, ఈ చిన్న వయసు నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని అమ్మకి చెప్తాడా, నాన్నకి చెప్తాడా? ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి. నేను ఇండస్ట్రీని వదిలేసి బయటకు వచ్చిన, అట్లా అని ఫ్రెండ్స్కి చెప్పలేని పరిస్థితి. ఇట్లాంటి ప్రెషర్లల్లో వాడు తట్టుకోలేక ఈరోజు అది తీసుకోవడం జరిగింది. అండ్ అందరికి చెప్తున్నా, అట్లానే అందరు ఆడవాళ్ళు ఒకలా ఉండరు, కొంతమంది ఉంటారు. అట్లానే అందరు అబ్బాయిలు ఉండరు,
కొందరు అలా ఉంటారు. కానీ ఇవాళ మనం రాజు విషయంలో జరిగిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకని ఇండస్ట్రీని వదిలేసి బయటికి రావడము? ర్యాపిడో కూడా అతను డ్రైవ్ చేస్తున్నట్టు తెలిసింది. అంటే ర్యాపిడో కొట్టడం తప్పు కాదు, కానీ ఒక కళని అదే జీవితం అని అనుకుంటారు కళాకారులు అందరూ. అటువంటిది ఆ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేసి సింగింగ్ చేయకుండా ర్యాపిడో నడిపించడం, ఆ ఫేస్ ఎందుకు? నేను ఒకటి చెప్తానండి. ఎందుకంటే కళాకారులు అనేటోళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా బ్రతుకుతారన్న. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం, పాట చేసినాం, డబ్బులు వస్తాయి. లేదు అంటే ఇన్స్టాలో కొంచెం ఎంతో 1,80,000 నువ్వు పెంచుకున్నావు. ఏదైనా షాపు ప్రమోషన్ కావచ్చు, ఇంకేదైనా ప్రమోషన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఏదో విధంగా బతుకుతారు. కానీ వాడు మానేద్దాం అనుకున్నాడు. అంటే ఆ పర్సనల్ ఇష్యూ నాకు తెలియదు. ఇంట్లో వద్దన్నారా, లేకపోతే ఇంట్లో భార్య యాక్టింగ్ చేయొద్దన్నారా తెలియదు. కానీ వాడు అట్లాంటి డిసిషన్ అయితే తీసుకున్నాడు. నేనేమంటున్నా అంటే, అంత మంచి ఆర్టిస్టు సడన్గా ర్యాపిడో అన్ని 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 మానేసి ర్యాపిడో కొట్టడానికి కారణాలు నేను మీకు కూడా వదిలేస్తున్నా. అది ఇంట్లో వాళ్ళు వద్దన్నారు కావచ్చు. ఎందుకంటే ర్యాపిడో సరే ఏ జాబ్ అయినా కూడా ఓకే, అని ఒక సెలబ్రిటీ ర్యాపిడో కొట్టడం అనేది మనం కొంచెం ఆలోచించేది విషయం కాబట్టి సో అట్లాంటి డిసిషన్ తీసుకున్నాం. రాజు మీకు చాలా స్నేహితుడు, చివరి చూపు కూడా భార్య చూసుకోలేకపోయింది అని కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ప్రేమించి పెళ్లి చేసుకోవడము, కలిసి ఉండడము, అటువంటిది భర్త తన కోసమే చనిపోతున్నాను వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా గిల్ట్ కానీ ఏమాత్రం భార్యకు లేదా? మేడం ఒక మాట నేను ఏమంటున్నా అంటే, ఆ అమ్మాయికి రిగ్రెట్ ఉందా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నదా, లేకపోతే అసలు బాధగా ఫీల్ అయిందని పక్కన పెడితే సరే, ఇద్దరి మధ్యలో గొడవలు అయినాయి. ఎంత గొడవలైనా మేడం, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్ని గొడవలు ఇచ్చినా నీ భర్తే, నీ భార్యనే సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు అంత అయిపోయింది. మనిషి లేడు, చనిపోయిండు. నువ్వు ఊరికొచ్చి సరే ఎవరైనా కొడతారా, నీకు ఆ భయం ఉన్నదా? 4 దెబ్బలు కొడతారు కావచ్చు, కన్నదల్లుడు కదా నేను నమ్మి నీ కొడుకుని మీ చేతిలో పెట్టినాం, ఈరోజు మేము కోల్పోయినామని బాధతోటో కోపంతోటో నీ ఒక దెబ్బేస్తారు. దెబ్బేసినంత మాత్రం నీకేమవుతుంది? నీ భర్త ఆడ చనిపోయింది కదా, దాన సంస్కారం వచ్చి చూసి వెళ్ళిపోతుంటివి కదా, అది ఇవాళ కలిసి వేస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకవేళ పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది? లేదు మేడం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మా దగ్గర దొరికినటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీ మీడియా అందరు చూస్తూ ఉన్నారు. సెల్ఫీ వీడియో అయితే ఏదైతే ఉన్నదో అదేవిధంగా ఒక వాయిస్ నోట్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు మెయిన్ అండి. ఇది ఏదైనా కూడా మన కళ్ళ ముద్దుగా ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సార్ వాళ్ళతో మాట్లాడినాం, పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాన్ని బట్టి మేము ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాకునే మేము ప్లాన్ చేస్తాం. ఈ జనరేషన్కి ఏం చెప్తారు? అంటే ఎంత కళాకారులైనా భార్యాభర్తలు అనేది చివరి వరకు కలిసి ఉండాలని మన సంస్కృతి చెప్తుంటుంది. అందుకే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అటువంటిది ఒక చిన్న గొడవ వస్తే తీవ్రమైన మానసికంగా ఒత్తిడికి గురయ్యి మనస్తాపం గురై చనిపోతూ ఉన్నారు చాలామంది. ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ నేను అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నేను కూడా ఈ జనరేషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు మెయిన్గా మేడం ఇద్దరి మధ్యలో వచ్చేదే మెయిన్ అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్, ఈగోస్, అంతే. ఇంతకు మించి ఇద్దరి మధ్యలో ఏమి ఉండవు. ఇప్పుడు ఒకరు తిడితే అప్పట్లో ఉండదంటే ఒకరు భర్త తిడితే భార్య పడేది, ఒకరు పెరుగుతూ ఒకరు తగ్గేది, ఒక మంచి బ్యాలెన్స్ ఉండేది. ఇప్పట్లో ఏందనంటే ఈ జనరేషన్లో ఎవరు పడట్లా. ఇప్పుడు ఈగో స్టార్ట్ అవుతుందంటే నీ మాట నేను ఎందుకన్నా, నా మాట నువ్వు ఎందుకు. ఎప్పుడైతే ఈగో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో కంటిన్యూ అవుతాయి. ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ కాకపోయినా ఏదైనా కూడా ఇవాళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో నేను అదే చెప్తున్నా, మీరు కలిసి ఉంటారు అనే ఆలోచన మీకున్న, అంటే మీకు ఆ నమ్మకం ఉంటేనే ఉండండి, లేకపోతే విడిపోండి. దట్స్ బెటర్, అంతే. అంతకుమించి ఏం చెప్తాను. మీరు రాజు కోసం ఒక పాట పాడారు, ఒక్కసారి పాడగలరు? ఓకే. పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మో, పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ, పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మో, పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ, పేగు దించి పురుడు పోస్తే భుజము పైనే వాణ్ణి మోస్తే నీ గుండె పైనే తన్ని పోతుండే లచ్చుమమ్మో, రామసక్కని రాజయ్యేడే లచ్చుమమ్మ, నీ చిన్న కొడుకు ఏడున్నాడే లచ్చుమమ్మ.
పాటలో చాలా అర్థం ఉంది. ఖచ్చితంగా రాజుకి న్యాయం జరగాలి. అదే కాకుండా మీరు ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలో ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లవ్ స్టోరీ కానీ, మీ బ్రేకప్ కానీ ఏం జరుగుతుంది అసలు? దిలీప్ లైఫ్లో ఏం జరుగుతుంది? ఈవెన్ దో ఒక నార్మల్ పర్సనే కానీ, ఒక సెలబ్రిటీయే కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ప్రతి ఒక్కరు వ్యక్తిగత విషయాలలో లవ్ అనేది ఉంటుంది, ప్రేమించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే మేము సెలబ్రిటీస్ ఒక నలుగురికి తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ఎక్స్పోజ్ అవుతున్నాం, కాని దానికి అయిన దానికి అవుతున్నాం. అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు ఒకవేళ ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళ లైఫ్ పరంగా ఎట్లాంటి డిసిజన్ తీసుకున్నా కంపల్సరీ మీకు డిసిజన్ చెప్పే తీసుకుంటారు ఎవరైనా. అంతకుమించి ఏం లేదు. ఈ మధ్య కాలంలో బ్రేకప్కి సంబంధించిన స్టేటస్లు పెడుతున్నారు. అసలు మొన్నటి వరకు మీరు పెళ్లి చేసుకుంటా అన్నారు. అంతా మీరే సోషల్ మీడియాలో పెట్టింది పబ్లిక్గా. మేము పెట్టలేదు, మీరు ఒక వీడియో పెట్టారు, చేసిన పబ్లిసిటీ అయిన తర్వాత పెట్టారు. ఇప్పుడు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో? నెక్స్ట్ మీరే విక్టిమ్ అవ్వబోతున్నారు అని కూడా కాంట్రవర్సీ జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం మేడం, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు అడిగే క్వశ్చన్ నాకు ఇబ్బంది ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వ్యూవర్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో అంటే మచ్. ఈ ట్రోలింగ్స్ కానీ లేకపోతే దీని గురించి చర్చనీయాంశంగా మారింది కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? మేడం ఇప్పుడు మీ పని మీరు చేయాలా. ట్రోలర్స్ పని ట్రోలర్స్ చేస్తారు, మా పని మేము చేస్తాం. ఎవరి పని వాళ్ళు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గడ్డం రాజుకి న్యాయం జరగాలంటూ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో దిలీప్ అనేక సార్లు చర్చనీయాంశంగా మారింది. అతను ఇంకా జానులేరి విడిపోతున్నారు అని సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొట్టడము కాంట్రవర్సీగా మారిన పరిస్థితి. ఈ క్రమంలోనే అతను స్పందించడము, మేము చాలా బాగానే ఉన్నాము, మీరే ట్రోల్స్ చేస్తున్నారు, ఎవరి జీవితంలో ఏది జరుగుతుందో అది ఎక్స్పోజ్ చేయడం వల్లనే ఇదంతా జరుగుతుందంటూ కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.